15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లట. 15 రోజుల గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు కాస్తులో ఉన్న వారికి పాస్బుక్ అని చెప్పేసి కూడా ఒక వార్త చూస్తున్నాం. సో 15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు కాస్తులో ఉన్న వారికి పాస్బుక్. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి కమిటీ. పార్ట్ బిలో 7 లక్షల ఎకరాలకు సొల్యూషన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. సో కీలకమైన అంశం మొత్తం ఇక్కడనే మెయిన్ హెడ్డింగ్లోనే ఉంది. 15 రోజుల గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు వస్తారు. ఒకటి, కాస్తులో ఉన్న వారికే పాస్బుక్ అనడం ద్వారా మరి ఎంతమందికి మేలు జరుగుతుంది? దానివల్ల నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారా? ఇక్కడ కింద చాలామంది కామెంట్లు చేస్తున్నారు, అన్న మరి కాస్తులలోనికే భూమి ఇస్తా అంటే, ఐ మీన్ మన కబ్జాలలోనికే భూమి ఇస్తా అంటే ఇట్లా మొత్తం ఆక్యుపై చేసుకున్నారు, భూమి మాకు హక్కులున్నాయి కానీ మేము మొఖం మీద లేమని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. దాని ఏమైనా ఉంటే ఆర్ఐలు, ఈ సర్వేయర్లు వస్తున్నారు, గ్రామ పరిపాలన ఆఫీసర్లు పెంచుతున్నారు. సో భూ పరిపాలన అనేది ఈజీ కావడానికి ఆ వ్యవస్థను అనేది బలోపేతం అయితే చేస్తున్నారు. దాని ద్వారా మీకు ఏమన్నా అవకాశం ఉంటే ఉండొచ్చు. సో ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవైతే మీ మండల కేంద్రాలలో ఈ భూభారతికి సంబంధించి అవగాహన సదస్సులు పెడుతున్నారు, అక్కడ అటెండ్ కాండి. సో ఎవరైనా ఇక్కడ పూర్తి సమాచారం నేను ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వార్త దీ నాలెడ్జ్ తోటి చెప్పే అవకాశం ఉంది కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా. ఇంకా పూర్తి స్థాయిలో నాలెడ్జ్ కావాలి, భూభారతి చట్టంలో ఏం చెప్తుంది, చట్టంలో ఏమున్నదని చెప్పేసి మీకు క్లియర్గా అర్థం కావాలి, డైరెక్ట్ క్వశ్చన్ చేయగలగాలి అని అంటే మీ మండల కేంద్రాలలో ఈ భూభారతి సంబంధించిన రెవెన్యూ సదస్సులు అయితేనే, ఐ మీన్ అవగాహన సదస్సులు అయితేనే పోయి అటెండ్ కాండి, మిస్ కాకండి. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో వాళ్ళు చెప్పిన అన్ని రికార్డ్ చేసి పెట్టుకోరి, వాళ్ళు చెప్పిన అన్ని మైండ్లో రికార్డ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా మనం ఎంఆర్ఓని కానీ మిగతా ఆర్డీఓలు కానీ ప్రశ్నించడానికి అవకాశం దక్కుతుంది. ఇక గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలు కూడా పరిష్కారానికి సపరేట్ కమిటీ చేస్తారట. పార్ట్ బిలో 7 లక్షల ఎకరాలకు సొల్యూషన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. మొత్తం పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. కాస్తులో ఉన్న వారికే పాస్బుక్ అని చెప్పేసి అయితే పెద్ద హెడ్లైన్ కూడా పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి కమిటీ కూడా వేస్తారట. పార్ట్ బిలోని 7 లక్షల ఎకరాలకు సొల్యూషన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. మరో పక్షం రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ అధికారులు రాబోతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు వస్తారట. గతంలో తన సొంత భూమి మరొకరి పేరుతో నమోదైతే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉండేదని, కానీ తాము తెచ్చిన భూభారతి చట్టం ప్రకారం అధికారులు ఎవరైనా తప్పు చేస్తే పై అధికారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామ పరిపాలన ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాకపోతే దీని విషయంలో ఏదో కోర్టు కూడా విన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది, మరి అది క్లియర్ అయిందో లేదో తెలియదు. పైలట్ గ్రామమైన ములుగు జిల్లా వెంకటాపూర్లో శుక్రవారం మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి భూభారతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలంలోని పూసాయి గ్రామంలో భూభారతిపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం 10 ఏళ్లుగా రైతుల అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారని, ఇప్పుడు అవసరం లేదన్నారు. పెండింగ్లో ఉన్న 9.24 లక్షల సాదా బైనామా దరఖాస్తుల్లో సక్రమంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సో క్లియర్గా మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం కదా, ఈ భూభారతి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ హయాంలో ఏదైతే ROR 2020 అనుకుంటాం, మేబీ 2020 ఆ టైంలో పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న ఇవో క్లియర్గా మెన్షన్ చేశారు. పెండింగ్లో ఉన్న 9.24 లక్షల సాదా బైనామా దరఖాస్తులల్లో మొత్తం 9.24 అన్ని సాదా బైనామా దరఖాస్తులన్నీ కరెక్ట్ ఉంటాయని కాదు, దాంట్లో సక్రమంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పెండింగ్ సాదా బైనామాలు అయిపోతాయి అండ్ కాస్ట్ మీద ఉన్న వాళ్ళకే పాస్బుక్ ఇస్తామని కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ జరగాలంటే ఈ 10,954 మంది గ్రామ పంచాయతీ ఆఫీసర్లు రావాలి, 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు రావాలి, ఈ భూభారతి చట్టాల మీద అందరికీ అవగాహన రావాలి, రైతులకు అవగాహన రావాలి, అధికారులకు అది అవగాహన రావాలి. కొత్త చట్టాలు కాబట్టి వాళ్ళు కూడా కొత్తనే. ఏం సార్ నీకు తెలియదా అనద్దు, ఆ సార్లు కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఆ చట్టం మొత్తం కూర్చొని చదువుకోవాలి. సో ఆగం కాకురి. ధరణితో లక్షల మంది రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, భూములు కోల్పోయి చాలామంది ఆత్మహత్యలు సైతం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గత ప్రభుత్వం ఏనాడు కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ధరణి బంగాళాఖాతంలో కలిపేశామని ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి కాంగ్రెస్కు అధికారం అప్పజెప్పారని పేర్కొన్నారు. డాక్యుమెంట్లు లేని ఆబాది బిల్లు అని పిలుచుకునే నివాస గృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఇగో ఇంకొక అంశం కూడా చూడరు. ఏంది? డాక్యుమెంట్లు లేని ఆబాది ఇల్లు అని పిలుచుకునే నివాస గృహాలకు, ఆబాది అని పిలుచుకునే నివాస గృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సో మీ ఊర్లలో ఆబాదిలో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. భూభారతి సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ను త్వరలోనే
ప్రజలకు తెలియజేస్తామన్నారు. గిరిజనులు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడతారట ఇక ఈ సమస్యల పరిష్కారానికి. గిరిజనులు గిరిజనేతరులు ఉండే ప్రాంతాల్లో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఒక కమిటీ కూడా నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు. గ్రామాలకే రెవెన్యూ అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ధరణి పార్ట్ బిలో ఉన్న 7 లక్షల ఎకరాలు పేదవారి భూములకు పరిష్కారం దొరుకుతుందని, పార్ట్ బిలో ఉన్న 7 లక్షల ఎకరాలకు కూడా పేదవాళ్ళ భూములకు కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఇట్లా అనేక అంశాలు అయితే చెప్పింది మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి? ఈ భూభారతి ద్వారా భూభారతి సర్వరోగ నివారణ పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తీరుతాయా అంటే తీరొచ్చు, తీరకపోవచ్చు. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ అయితే చేసారు. ధరణి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. మరి భూభారతి ఎక్స్పెరిమెంట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎందుకంటే అదొక పెద్ద భూ సమస్యలు అనేది ఈ భూ ప్రపంచం మీద భూమికి ఉన్న సమస్యలు, భూమికి ఉన్న చిక్కులు ఈ భూ ప్రపంచం ఇంకా దేనికి లేవు. భూముల పరిష్కారం ఓకే. భూభారతి చట్టం అమలులో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చట్టానికి 100 రోజుల్లో విధి విధానాలు రూపొందించుకొని అమలు చేస్తామన్నారు. కలెక్టర్లు రోజుకు 2 మండలాల్లో పర్యటించాలని సూచించారు. ఇందిరమ్మ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. అయితే ప్రతి కలెక్టర్ కూడా నియోజకవర్గాలలో, జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో పర్యటించాలి. ఈ రెవెన్యూ సదస్సులు అటెండ్ కావాలని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. త్వరలో జర్నలిస్టులకు కూడా శుభవార్త అట. దీంట్లో మా జర్నలిస్టులకు కూడా ఏదో వార్త వచ్చింది, చదువుకుంటున్నాయిగా. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇండ్ల స్థలాలకు సంబంధించి జర్నలిస్టులకు త్వరలో శుభవార్త చెప్తామని పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా పూసాయి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ సమస్యపై కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొన్నది. ఎలాంటి పదవి లేకుండా ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సభలో స్టేజ్పై ఎలా కూర్చుంటారని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో 2 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నది. సో ఇక అది పెద్ద పనికొచ్చే వార్త కాదు. కానీ మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని కొండా సురేఖ అంటుంది. ఎవరు ఒకసారి దాని గురించి చూద్దాం. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కొండ సురేఖ రైతులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. భూభారతి అవినీతి రహితంగా కొనసాగించాలని, తప్పు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భూభారతితో భూములకు రక్షణ అన్న ఒక 2 నిమిషాలు ఈ చదువుడు అయిపోయినాక లావాడతా ఫోను. ధరణి పేరుతో గత ప్రభుత్వం రైతులకు దగా చేసిందని మంత్రి సీతక్క అన్నారు. కొందరు 100 ఎకరాలను వారి పేరుపై చేసుకొని దిగమింగారని విమర్శించారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూములతో పాటు ప్రభుత్వ భూములను రక్షించుకునేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కాస్తులో ఉన్న నిజమైన రైతులకు భూ హక్కుల పత్రాలు ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ క్లియర్గా 15 రోజులలో గ్రామ పరిపాలన ఆఫీసర్లు వస్తారు. అండ్ ఇంకో 1-2 నెలలు పట్టచ్చు ఈ లైసెన్స్డ్ సర్వేయర్లు వస్తారు. 10,954 మంది గ్రామ పరిపాలన ఆఫీసర్లు వస్తారు. అండ్ పెండింగ్లో ఉన్న 9.24 లక్షల ఈ అప్లికేషన్లలో సక్రమంగా ఉన్న వాటిని పరిష్కరిస్తారు. ఇట్లా అనేక అంశాలు అయితే ఉన్నాయి. గిరిజన ప్రాంతాలలో భూ సమస్యలు ఎక్కడ చూస్తారు, వాటి కోసం సపరేట్ ఒక కమిటీ చేస్తారట. ఇంకా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామన్నారు. ఇట్లా అండ్ కలెక్టర్లు కూడా ఇక రైతులకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మండల కేంద్రాలలో ఎక్కడైనా ఈ భూభారతికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవగాహన సదస్సులు, మీటింగ్లు రైతు వేదికల కాడ పెడుతురట. అక్కడ మీ ఊరు కాడ ఏమైనా పెడుతురని తెలిస్తే మాత్రం అది నాకు సంబంధం లేదు, ఎవడో ఆఫీసర్లు ఎవడో రాజకీయ నాయకులు పోతారని అనుకోకుర్రి. తెల్లబట్టలు వేసుకున్నాడు కాదు, మీరు పోయి ముందర కూర్చోరి. ఆడ వచ్చిన అధికారులకు మీకు ఏం అనుమానాలున్నా అడుగురి. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఒక 4 జిల్లాలలో 4 మండలాలలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. మన దగ్గర ఇంప్లిమెంట్ అయితే లేదు, జస్ట్ అవగాహన సదస్సులే. ఇది ఇంప్లిమెంటేషన్ కాదు, జస్ట్ మీకు అవేర్నెస్ కల్పించి మీ దగ్గర ఏమైనా ఆర్జీలు ఉంటే తీసుకొని పోతారు అంతే. అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా సమస్యలు వస్తే అన్ని రకాల, ఇప్పుడు మీ జిల్లాలో మీ మండలంలో ఉన్న సమస్య లాగా అక్కడ పైలట్ ప్రాజెక్ట్ ఉన్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు, సేమ్ అట్లాంటి సమస్యనే. సో అక్కడ వస్తున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా అని చూసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజులలో దానికి మంచి చట్టబద్ధత తీసుకొచ్చి అన్ని రూల్స్ తీసుకొచ్చి మొదలు పెడతారట. సో ఇది 15 రోజుల్లో రెవెన్యూ ఆఫీసర్లు కాస్తులో ఉన్న వారికే పాస్బుక్ అనేది ఇదొక వార్త. సో కన్నా ఒకటే తీరుగా ఫోన్ చేస్తుండు.